ఐదేళ్ల అరాచక వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వైసీపీ వేధింపుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. ఇకపై ప్రజలకు సుపరిపాలన అందిస్తామంటున్న బొజ్జల సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు విజయదుందుబి మోగించి దాదాపు క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లాలు 8 ఉన్నాయి. సో అందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా దాదాపు 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి. సో శ్రీకాళహస్తి నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడదాం. ఏంటి సార్, ఏంటి అసలు మొత్తానికి విజయం వరించింది? సో ఏం చెప్తారు మీ ప్రజలకి? ఇట్స్ రెస్పాన్సిబిలిటీ నెంబర్ 1. సెకండ్ థింగ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం, అట్లనే మా అన్న లోకేష్ గారి కృషి, పట్టుదల. ఏ రకంగా ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎట్లా గ్రాఫ్ పెరిగిందో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. వై నాట్ 175 అని వాళ్ళు అన్నారు. 175 మేము ఆల్మోస్ట్ చూపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 8-9 సీట్లు ఏదో తక్కువ అని చెప్పారు. నేను కూడా ఇప్పుడే బయట వస్తున్నాను, చూడలేదు టీవీ. సో డెఫినెట్గా ఈ ప్రజలు ఏ రకంగా వైసీపీ పార్టీతో ఫిక్స్ అయిపోయి ఉన్నారో, అలసిపోయి ఉన్నారో, ఇక వాళ్ళు ఏ రకంగా దోచుకున్నారో దానికి ఒక మ్యాండేట్ అండి ఇది. ఎందుకంటే ఎవరన్నా రాజకీయ పార్టీ తప్పు చేస్తే దాన్ని భూస్వాపితం చేస్తామని చెప్పి మేము చెప్తా వచ్చాం, కానీ ఈరోజు ప్రజలు చేశారు. అంటే ఈ గెలుపు అనేది కేవలం నెంబర్స్ కాదు, దీని వెనక చాలా కష్టం దాగి ఉంది. 5 ఏళ్ల పాటు పడినటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట మీ పార్టీకి సంబంధించి. సో అలాంటి వాటన్నిటిని కూడా ఏ విధంగా మీ కార్యకర్తలకి భరోసా ఇవ్వబోతున్నారు? వాళ్ళు పడినటువంటి బాధల నుంచి ఎలాంటి ఉపశమనం కల్పిస్తారు? నా మీద 18 కేసులు అన్న. సో ఈ రకంగా ఎత్తుకుంటే అందరి మీద అటెంప్ట్ మర్డర్లు, ఎస్సీ ఎస్టీలు ఇవన్నీ కామన్ అయిపోయినాయి. పడ్డాము, జైల్లోకి పోయినాము, కొట్టించుకున్నాము, ధర్నాలు చేసాము, రాస్తారోకాలు చేసాము, ఎన్నోసార్లు పోలీసు వాళ్ళకి పెట్టుకున్నాము, అర్జీలు పెట్టుకున్నాము, ఎవరు పట్టించుకోలే. కానీ ఈ పోలీసు వ్యవస్థ అనేది కూడా చేంజ్ చేయాలి. ఫస్ట్ బాబు గారు కలిసినప్పుడు మేము చెప్పేదాల్లో ఒకటి, పోలీసు వ్యవస్థ నిజంగానే గలీజు వాడినారు వీళ్ళు. ఆ పోలీసు వాళ్ళ మీద గౌరవం కూడా పోయింది. దాన్ని మళ్ళా గౌరవం తెస్తూ ఏ రకంగా పోలీస్ వ్యవస్థ నీట్గా సెటరైట్ చేయాలా, అది కేవలం చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది. అంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు లేని లోటుని శ్రీకాళహస్తి ప్రజలకు బొజ్జల సుధీర్ రెడ్డి చూపిస్తారా? ఇప్పుడే కదన్నా స్టార్ట్ అయింది. డెఫినెట్గా మా నాన్నగారు లేని లోటుని తప్పకుండా తీరుస్తానని అని అనుకుంటున్నాను. తప్పకుండా మంచి డెవలప్మెంట్ చేసి, నా విజన్ నాట్ 5 years, మై విజన్ ఈజ్ 25 years. డెఫినెట్గా నెక్స్ట్ ఉండే 25 ఏళ్ళు కళాశాలలో మంచి పాలన ఇవ్వాలా. బాగా చూసుకుంటే వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారు. మేము తప్పు చేస్తే ఈ మాదిరి వాడు మసూదన్ రెడ్డి నన్ను 38,000 ఓడగొట్టాడు, నేను వాడిని 44,000 ఓడగొట్టాను. సో నెక్స్ట్ టైము నా టార్గెట్ ఏంటంటే ఒక 60,000 పైసలకు రావాలా ఓట్లు అని ఆ రకంగా పని చేసుకుంటూ పోతాం. డెఫినెట్గా అందరు రాజకీయ నాయకులు గెలిచిన వెంటనే మైక్ పెట్టిన ఒకటే అంటారు, నేను చింపేస్తామని చెప్పి. కానీ మేము చేసి చూపిస్తాం. సో మొత్తానికైతే బొజ్జల సుధీర్ రెడ్డి ఒకటే చెప్పడం జరుగుతుంది, ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో మార్పు చేసి చూపిస్తాం. అంతేకాకుండా శ్రీకాళహస్తిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా 5 ఏళ్లలో పడేటువంటి కష్టానికి ఖచ్చితంగా తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో రాజు, ప్రైమ్ న్యూస్ తిరుపతి.